ఫ్రెండ్స్, మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మ్యాచింగ్ జతపరచడం ఇచ్చారు. జతపరచడంలో మనకి వార్స్ ఇచ్చారు. వార్స్ ఇచ్చి దానికి సంబంధించిన అసోసియేటెడ్ ట్రీటీ ఇచ్చారనమాట. మనకి ఇక్కడ మనం క్వశ్చన్లో గమనించుకోవాలి, కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఇచ్చారా, ఇన్కరెక్ట్లీ మ్యాచ్డ్ అని ఇచ్చారా అని చూసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ చూసుకుంటే సరిగ్గా సరిపోలినవి చూడమన్నారు. సో కరెక్ట్ దీంట్లో మనకు గనక ఏదైనా రాంగ్ మ్యాచ్ అనేది కనుక మనకి తెలిసినట్లయితే మనం ఆప్షన్స్ని ఎలిమినేట్ చేయొచ్చు అనమాట. కరెక్ట్ మ్యాచ్ అడిగారు కాబట్టి. సో మనకి ఇక్కడ చూసుకుంటే సెకండ్ కార్నాటిక్ వారు ఈ టాపిక్ వచ్చి మనకి బ్రిటిష్ కన్సాలిడేషన్ ఇన్ ఇండియాలో వస్తుందన్నమాట. రైజ్ ఆఫ్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఇన్ ఇండియా. సో మనకి ఇది ఆంగ్లో ఫ్రెంచ్ రైవలరీలో మనకి కార్నాటిక్ వార్స్ జరిగితే, 3 కార్నాటిక్ వార్స్ జరిగితే 3 కార్నాటిక్ వార్స్ ఏ సందులతో ముగిసాయని మనకి ఒక బేసిక్ ఐడియా ఉన్నట్లయితే మనకి వస్తుంది. ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ట్రీటీ ఆఫ్ యాందబో అనేది అసలు కార్నాటిక్ వార్కి సంబంధించినవి కాదనమాట. ఇది ఫస్ట్ ఆంగ్లో బర్మీస్ వార్కి సంబంధించింది. సో ఇది రాంగ్ మ్యాచ్ కాబట్టి, ఇది సెకండ్ అనేది రాంగ్ కాబట్టి మనకి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతుంది, ఇంకా 3, 4 ఉంటుంది. మనకి కనుక ఫస్ట్ కార్నాటిక్ వార్ అనేది ట్రీటీ ఆఫ్ యాక్స్-లా-చాపెల్తో ఎండ్ అయిందని తెలిస్తే, సో ఫస్ట్ కరెక్ట్ మ్యాచ్. థర్డ్ కూడా ట్రీటీ ఆఫ్ ప్యారిస్తోనే మనకి థర్డ్ కార్నాటిక్ వార్ అనేది ఎండ్ అవుతుంది. సో ఫస్ట్ 1, 3 కరెక్ట్గా మ్యాచ్ అయినాయి కాబట్టి మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అవుతుంది. 1 and 3. సెకండ్ అనేది రాంగ్గా మ్యాచ్ అయింది. సెకండ్ కార్నాటిక్ వార్ వచ్చి మనకి ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి లేదా ట్రీటీ ఆఫ్ గోదేహ్తో ఎండ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ చూసుకుంటే లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్లో మనకి నీట్గా ఆంగ్లో ఫ్రెంచ్ కాన్ఫ్లిక్ట్, కార్నాటిక్ వార్స్ అని చెప్పి ఫస్ట్ కార్నాటిక్ వార్, సెకండ్ కార్నాటిక్, ఆంగ్లో ఫ్రెంచ్ అన్న కార్నాటిక్ వార్స్ అన్న ఒకటే అనమాట. సో ఏ ట్రీటీస్తో ఎండ్ అయ్యాయి. ఫస్ట్ కార్నాటిక్ వారు ట్రీటీ ఆఫ్ యాక్స్-లా-చాపెల్. నెక్స్ట్ వచ్చి సెకండ్ కార్నాటిక్ వార్ వచ్చి ట్రీటీ ఆఫ్ పాండిచ్చేరి లేదా ట్రీటీ ఆఫ్ గోదేహ్ అంటే నెక్స్ట్ డూప్లే తర్వాత వస్తారన్నమాట, గవర్నర్ జనరల్ ఆఫ్ ఫ్రెంచ్. సో అతని పేరు మీద. తర్వాత వచ్చి థర్డ్ ఆంగ్లో ఫ్రెంచ్ వార్ వచ్చి, థర్డ్ కార్నాటిక్ వార్ వచ్చి ట్రీటీ ఆఫ్ ప్యారిస్. సో మనకి సోర్స్ వచ్చి లూసెంట్స్ జనరల్ నాలెడ్జ్ బుక్. సో మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ 3 అవుతుంది. నెక్స్ట్ మనకి సిలబస్లో చూసుకుంటే మనకి మోడర్న్ హిస్టరీలో సెకండ్ టాపిక్ అనమాట, రైజ్ అండ్ కన్సాలిడేషన్ ఆఫ్ బ్రిటిష్ పవర్ ఇన్ ఇండియా. సో మనకి కార్నాటిక్ వార్స్ ఎవరెవరికి మధ్య జరిగాయి, ఏ ట్రీటీతో ఎండ్ అయ్యాయి, ఏ ఇయర్, కార్నాటిక్ వార్స్లో మెయిన్ బ్యాటిల్ ఏంటి అని చూసుకుంటే మనకి రాబోయే ఎగ్జామ్స్లో యూజ్ అవుతాయి అన్నమాట. ఇది ఫస్ట్ కార్నాటిక్ వారు. సో ట్రీటీ ఆఫ్ యాక్స్-లా-చాపెల్. సెకండ్ కార్నాటిక్ వారు ఎవరెవరికి మధ్య జరిగింది, బ్రిటిష్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేశారు, ఫ్రెంచ్ వాళ్ళు ఎవరు సపోర్ట్ చేశారు, ఏ ట్రీటీతో ఎండ్ అయింది, మెయిన్ బ్యాటిల్ ఏంటి, బ్యాటిల్ ఆఫ్ అంబూర్. నెక్స్ట్ థర్డ్ కార్నాటిక్ వార్ ఎవరెవరికి మధ్య జరిగింది, ఏ ట్రీటీతో ఎండ్ అయింది, ఏ ఇయర్లో జరిగింది చూసుకోండి. సో ఇది నీట్గా. ఇది ఫస్ట్ కార్నాటిక్ వార్ వచ్చి మనకి అసలు మనకి సంబంధం లేదు. యూరోప్లో ఆస్ట్రియన్ వార్ ఆఫ్ సక్సెషన్కి మనకి ఇక్కడ కంటిన్యూ అవుతుంది అనమాట ఇండియాలో. సెకండ్ కార్నాటిక్ వార్ మాత్రం ఇండియాలోనే ఆరిజిన్ అవుతుంది. ఇది ఇండియన్ సక్సెషన్, హైదరాబాదు కార్నాటిక్ రీజన్స్లో సక్సెషన్ గురించి, అంటే వారసత్వం గురించి ఎవరు నెక్స్ట్ అవ్వాలి అని చెప్పి. సో నెక్స్ట్ థర్డ్ది కూడా మనకి యూరోప్లోనే స్టార్ట్ అవుతుంది, 7 year వార్ అని. సో చూసుకోండి అన్ని. నెక్స్ట్ ఇంకా ఇట్లాగే ఆంగ్లో మైసూర్ వార్ ఉంటుంది, ఆంగ్లో మరాఠా వార్స్ ఉంటాయి. అవి కూడా ఏ ట్రీటీతో ఎండ్ అయ్యాయని కూడా చూసుకోండి. మనకి ఈ ఎగ్జామ్లో నెక్స్ట్ ఒక క్వశ్చన్ కూడా వస్తుంది ఆంగ్లో మరాఠా వార్స్ నుంచి. సో ఈ ఫస్ట్ కార్నాటిక్ వార్స్ ఏ ఎండ్ అయ్యాయి, దీనికి సోర్స్ వచ్చి స్పెక్ట్రమ్. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.